మాది మిఠపల్లి గ్రామం, సిద్దిపేట అర్బన్ మండలం, సిద్దిపేట జిల్లా. మేము యాదవ కుటుంబానికి చెందిన వాళ్ళమండి. మా కుటుంబం పూర్తిగా వ్యవసాయం చేసుకుని ఆధారపడే జీవితం మాది. ఇప్పుడు కాదు, తాతల తండ్రుల నుంచి ఆధారపడింది ఆ జీవితం. ఇప్పుడు మీ ముందుకు రావడం గల ఏకైక ఒక కారణం ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి పొన్నం ప్రభాకర్ అండి. పొన్నం ప్రభాకర్ ఏంటి ఈ విషయం, దీనికి ఆయనకి సంబంధం ఏంటి అని అంటే, సిద్దిపేట టౌన్ కానుకొని ₹1,00,000 గజం విలువ చేసే భూమి, సుమారు 100 కోట్లకు పైబడి ఉండే మా అనువంశంగా వచ్చినటువంటి భూమి, ఏదైతే మేము 70 సంవత్సరాల నుంచి మా కుటుంబం ఈ రోజు వరకు సాగు చేసుకుంటున్నటువంటి భూమి మీద ఆయన దృష్టి పెట్టాడండి. ఎందుకు దృష్టి పెట్టాడంటే ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి దృష్టి పెట్టాడు. ఆయనకు అధికారం ఉంది కాబట్టి, ఆయన అధికారం చెప్పినట్టు కలెక్టర్లు వింటారు కాబట్టి, ఇంకా ఉన్నత స్థాయి అధికారులు ఆయన మాటలు వింటారు కాబట్టి, తద్వారా లేని ఒక వివాదాన్ని సృష్టించి, ఆ సృష్టించి కొన్ని ఆధారాలు సృష్టించి, దాన్ని న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేసి, మమ్మల్ని మానసికంగా హింసించి, నయానో భయానో మమ్మల్ని ఇచ్చి, ఆ భూమిలో నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టి, ఆయన పొన్నం కాంప్లెక్సా, మరి ఇంకేం కాంప్లెక్సా, మల్టీప్లెక్సా, ఎట్లాంటిదో కట్టాలనేటువంటి తహతహలాడుతున్నాడు ఆయన. అది కట్టడానికి ఆయన వినియోగించినటువంటి వ్యవస్థ లేదు. పోలీస్ యంత్రాంగాన్ని వినియోగిస్తున్నాడు, కలెక్టర్ని వినియోగిస్తున్నాడు. కలెక్టర్ ద్వారా 35 సంవత్సరాల మా యొక్క రికార్డును తొలగించిందండి. మేము ఎన్ని పంటలు అమ్ముకుంటున్నాం అనేది వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పేది, ఆ ఊరి సాక్ష్యాలు చెప్తారు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. లేని ఒక కుటుంబ వివాదాన్ని ముందడు తీసుకొచ్చి, ఎప్పుడో మా తాత ముత్తాతల కాలంలో పంచౌట్ అయినటువంటిది, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం పంచౌట్ అయినటువంటి వివాదాన్ని ఆ కుటుంబంలో వివాదం తీసుకొచ్చి, వాళ్ళని కలెక్టర్ ముందు తీసుకొచ్చి, వాళ్ళ ద్వారా ఒక దరఖాస్తు ఇప్పించి, ఈ భూములు అందరికి ఇస్తాయని చెప్పించి, ఆ కలెక్టర్ ద్వారా ఒక తీర్పును, ఆమె కలెక్టర్ అంటే కలెక్టర్ కాదండి, ఆమె వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రవర్తించింది ఆమె. నేను చెప్పలేని మాటలలో. వేరే విషయాలనేమో కోర్టుకు వెళ్ళమంటది, ఇక్కడ విషయాలనేమో వీళ్ళకి అధికారం లేదు. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మేము రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి, 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటుంటాం. అది ఏ విచారణ చేయకుండా మీకు ఈ భూమి మీద హక్కే లేదు, మీ రికార్డును రద్దుపరుస్తున్నా అని చెప్పి ఏకపక్ష తీర్పు రాసి, మిగతా కుటుంబం వాళ్ళకి భూమి 16 ఎకరాల చిల్లర ఉన్నది, 8 ఎకరాలతో 16 ఎకరాల తీర్పు రాస్తే, ఆ తీర్పు రాసిన వెనువెంటనే బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరు మీదకి భూములు బదలాయింపు జరుగుతుంది. భూములు బదలాయింపు జరిగిన వెనువెంటనే బాలాజీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు కోర్టు కోసం ఇంజంక్షన్కి వెళ్తారు. దాని వెంటనే ఆర్డీఓ వచ్చి నా మీద పోలీస్ కంప్లైంట్ చేయగానే, ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ చేయగానే ఏసీపీ మెమో జారీ చేస్తాడు. మెమో జారీ చేసిన గంటలోపే సిఐ ఇంటికి వస్తాడు. 9 గంటల రాత్రి ఇంటికి వచ్చి నన్ను మా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకెళ్తాడు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా రికార్డులు కూడా ఉంటాయి. 12 గంటల వరకు మమ్మల్ని నిర్బంధిస్తారు. ఏమనంటే మిమ్మల్ని రిమైండ్ చేస్తాం, మిమ్మల్ని జైలుకు పంపిస్తాం, చెప్పినట్టు వినకపోతే అని బెదిరింపులకు పాల్పడతారు. ఆర్డీఓ ఆయన కంప్లైంట్ కంటుంటే, ఆర్డీఓ కంప్లైంట్ ఇవ్వచ్చు అండి ఒక ప్రైవేట్ విషయంలో. ఆర్డీఓనే కంప్లైంట్ ఇస్తాడు. మీకు ఆ విషయాలు కూడా ఇస్తానండి మీకు అవన్నీ. వాళ్ళు పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తారు. తెల్లారే ఒక మొబైల్ జనరేటర్ వ్యాన్ వచ్చేసి వెల్డింగ్లు ఫిట్టింగ్, మన నాదర్గుల్ కాడ భూములు అయితే ఎట్లా మీకు కనబడతాయో ఆ విధంగా జనరేటర్ పట్టుకొచ్చి, రేకులు పట్టుకొచ్చి, ఇదే బాలాజీ రియల్ ఎస్టేట్ మనుషులు అవన్నీ ఆ జనరేటర్ పట్టుకొని వచ్చి, ఆ రేకుల ఫిట్టర్స్ వెల్డర్స్ పట్టుకొని వచ్చి రేకులు పెడతామని చెప్పేసి పోలీస్ పహారాతోని ఆ వెల్డింగ్లు పెడతామని వస్తారు. ఇప్పుడు కాదండి, ఎప్పుడు చేసినాము అందులో. మీరు ఈ రోజు అని అడుగుతున్నారు. 1960 నుంచే మా తాత సాగుబడి చేసి, ఆ బావిలు కూడా ఇప్పుడు ఎవరు మోటా బావిలు అంటారు వాటిని. మీరు వస్తే మా కొట్టాలు ఏర్పడితే, ఆ రాళ్లతోటి కొట్టాలు ఉన్నాయి, బోరు బాయిలు ఉన్నాయి, ఓపెన్ వెల్స్ ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి. ఊర్లో మాకు పనికొచ్చిన సాక్షులు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మా కుటుంబం వ్యవసాయం చేసుకొని బతుకుతుందండి. ఇప్పుడు నేను అబద్ధం ఆడతానండి, చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి అంటే అబద్ధం ఆడతారని చెప్పి ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 70 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అనే విషయం ఒక్కటి చెప్తలేరు, ఒక్కరు కూడా చెప్తలేరు అవతల. నిజంగా 70 సంవత్సరాల నుంచి, మరి 70 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే మీరెందుకు అడుగుతలేరు అనే విషయం ఎవరు వాళ్ళు చెప్తలేరు. అవతల పక్షం నుంచి ఈ ప్రశ్నకు సమాధానం లేదు. 70 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యవసాయం ఉన్నారా మీరు వాళ్ళని అడగండి. మరి 70 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటే ఏ రోజు ప్రశ్న ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు? మీరు నిజంగా మేము దొంగలమే, ద్రోహులమే, మేము ఒక్కరమే అక్రమంగా ఈ రికార్డులు అనుభవిస్తున్నాం, భూమిని అనుభవిస్తున్నాం అయితే 70 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రశ్నించాలి? మేము సాగు చేస్తున్నాం, మా సాగుని ఎందుకు ప్రశ్నించాలి? ఇది ఫండమెంటల్ ఒక ప్రాథమిక క్వశ్చన్. అంటే మీ దృష్టిలో ఇవన్నీ నిజమన్నట్టే కదా. మా తాత నుంచి, మా తండ్రి నుంచి నా వరకు 4వ జనరేషన్ నుంచి ఈ భూమిని సాగు చేస్తున్నాం. అన్ని మీరు కళ్ళు మూసుకునే ఉన్నారా? 70 ఏళ్ళు ఉట్టినే గడిచిపోయినాయి మేము సాగు చేయకుండా. నేనే పని చేస్తున్నా ఇప్పుడు వ్యవసాయం. నా కొడుకు చేసిండు, నా భర్త చేసిండు. నా భర్త కూడా అదే బాయిల చెట్లు కొట్టబోయి బాయిల పడి చనిపోయిండు. మా మరిది అప్పుల బాధ భరించలేక వ్యవసాయంలో ఏం వెళ్ళలేక పైసలు తీసుకొని చనిపోయిండు అదే బాయికాడ దాన సంస్కారాలు చేసినాము. మరి ఇది ఈ మధ్యలో ఈ హరీష్ రావు ఉన్నప్పుడు మాకు ఈ బాధ రాలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ బాధ రాలేదు. ఈ పొన్నం ప్రభాకర్ వచ్చిడేంది, ఈ మా మీద వాడుడేంది, ఈ వాళ్ళ పేరు మీద చేసుడేంది, మళ్ళీ వాళ్ళ పేరు మీద చేసుకునేది, వాళ్ళ పేరు మీద చేసుకునేది, మాకేం తెలుసు అండి ఇవన్నీ. మా చుట్టూ రోజు ఇప్పుడు కాపలా పెట్టిండ్రు. మరి మేము మమ్మల్ని ఉంచుతారా సంపుతారా? మాకు ఇదే కావాలి. ఇప్పుడు ఏదైనా మా సావు మరణం అక్కడనే. ఇప్పటికి 2 పోయిండ్రు ఈ బాధలతోనే.
ఇప్పుడు కూడా మరి మేము పోవాలన్నా ఉండాలన్నా వాళ్ళే సమాధానం చెప్పాలి మాకు.